హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంటీఎస్ నోటిఫికేషన్ 2024 May 7 నాడు రావాల్సింది. అది ఎందుకు పెండింగ్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ వల్ల అది పెండింగ్లో పడిపోయింది. ఇక మనం చూసుకున్నట్లయితే మే మంత్ ఎండింగ్ కల్లా మనకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ కూడా ఈవెంట్స్ డేట్ ఇంకా ఇవ్వలే, అది కూడా ఇస్తారు. అప్లికేషన్ అనేది June 6 నాడు ఎండ్ అవ్వాలి, కానీ ఇప్పుడు మనకు May 7 నాడు రాలేదు కాబట్టి ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మనకి ఎంటీఎస్ చూసుకున్నట్లయితే మొత్తం శాలరీ దాదాపు 30,000 దాకా వస్తుంది. దాదాపు 30,000 దాకా ప్రతి క్యాండిడేట్ ఉంటుంది. కానీ దాని 3 కేటగిరీలు ఉంటాయి. ఎక్స్, వై, జెడ్ అని 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ బట్టి మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మనకు నోటిఫికేషన్ అనేది May 7 నాడు రావాలి. అసలు వాళ్ళ నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మనకు May 7 నాడు రావాలి, కానీ కొన్ని ఎలక్షన్ ఇష్యూస్ వల్ల మనకు ఎక్స్టెండ్ అయ్యాయి. మనకు మే మంత్ ఎండింగ్ కల్లా రావచ్చు. మనకు జూన్ ఆగస్టులో ఎగ్జామ్ ఉండే, అది పాత డేట్ ప్రకారం ఉండే, కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనకు సెప్టెంబర్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎంటీఎస్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 100 పే చేయాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 0, ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ కింద వాళ్ళకు రాదు. పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉంటుంది. మరియు వివిధ కేటగిరీకి 5 years వరకు రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. మనకు ఈసారి వేకెన్సీస్ అనేది 3,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం. మనకు ఎంటీఎస్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class. మనకు జాబ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు మన స్టేట్లోనే ఉంటుంది ఎగ్జామ్. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పిహెచ్డి ఉంటుంది. పిహెచ్డి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పోస్టింగ్ ఉంటుంది. మనకు ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.